విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబెల్ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా ఒక చట్టాలను ఉల్లంఘించి 400 బాటిల్ని 2-3 బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు. అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా, పార్టీకి తరపున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా, ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య, దానికి తోడు తగుదనమ్మంటూ కోళ్ళు, దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరందరూ చికెను బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి యథేచ్ఛగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు, ఎక్కడో చేశానని పని చేశానంటారు, రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన. నేను పలానా చదువు చదివాను, పలానా ఉద్యోగం చేశానని. ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పుతుంటే నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివించా. సో ఇలాంటి ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదేనా నేర్పేది, వాటర్స్కి ఇదేనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి చర్యలు ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమనాలనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇలాంటి చర్యలు మీరు ఇప్పుడు దాకా ఏమైనా దీని మీద చర్యలు ఉపక్రమించారా? ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం. తగు డిపార్ట్మెంట్లని విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు? డిఓ గారిని కానీ, కమిషనర్ గారిని కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా? విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా? అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి, ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయి అనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది. దాని తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం అనేది. నాకన్నా ముందు మీరు మా మాజీ అధినేతని అడిగితే విశ్వవిద్యాలయం గురించి ప్రజలందరూ, మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు. ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయిలో చేసి నడిచాడు. సీతంలో సుధాకర్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా, జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఏమేం కార్యక్రమాలు చేశాడు. నువ్వు ఎలక్షన్ చేస్తే 2014లో ఓడిపోయినందుకు నాకు కొంతలు రామకృష్ణ గారు సలహా ఇచ్చారు. ఓడిపోయినందుకు నువ్వు బాసునెళ్ళి కలవయ్యా, సమీక్షించాలి, మనం డెమోక్రసీ విలువలతో కూడింది, మనం ఎందుకు ఓడిపోయాం అనేది విచారించాలని నాయకుడు చెప్పంటే, నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం, మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం, వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం, శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు భరించి సుమారుగా 15 రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొద్దుట బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోభారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామనే సమీక్ష చేసి ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమందికి లేదు, ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ. ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నేను ఏమేమి పనులు చేశాను, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను, ఎంతమందిని పార్టీలో చేర్చాను, నన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు, ఏ రకంగా నాకు విలువనిచ్చారు, ఎంత అవమానకరంగా నాకు ఏ రోజుకు ఆ రోజు అవమానమైన రీతిలో నన్ను ట్రీట్ చేశారనేది ప్రజానికానికి తెలుసు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళకి తెలుసు, అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు, ఎంపీలకు తెలుసు. నా ద్వారా ఎంతమంది ఎంపీలు ఇప్పుడు ఉన్నారు, ఎంతమంది మంత్రులు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది మంత్రులు అయ్యారు అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, అపోజిషన్ పార్టీలకు కూడా చాలామందికి తెలుసు. ఈ వైజాగ్లో మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్న పొజిషన్ అపోజిషన్ ఇద్దరు నాయకులకు కూడా నేనేం చేశాను, ఈ పార్టీకి ఏం చేయగలిగాను, ఏం చేస్తున్నాను అనేది కూడా అందరికీ తెలుసు. నాకేం చేసింది పార్టీ అని కూడా తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి ఆర్కేకి ఏం చేశారు, మర్రి రాజశేఖర్ అనేవాడిని ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటా అన్నారు. మనం తిప్పను, మాట తప్పను, విశ్వసనీయత నాకన్నా గొప్పవాళ్ళు లేడని చెప్తారు. మేము కూడా చాలా సార్లు డబ్బాలు ఊదాం మీ దగ్గరే.
ఇలాంటి డబ్బాలు ఊదిన వాళ్ళు మేము కూడా ఉన్నాం అందులో. నేనే తప్పు ఒప్పుకుంటున్నాను, నేను కూడా చెప్తున్నా మీ ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఏముంది, సొంత చెల్లెలు గారి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేది మీరు బేరీజ్ వేసుకోండి. భాస్కర్ నువ్వు కనపట్లేదు, నువ్వే మెయిన్. ముందురా సార్ అన్నీ మీకు తెలుసు, రేపు ప్రజలు కూడా నిర్ణయిస్తారు. మత్స్యకార సోదరులు ఎవరిని మద్దతు ఇస్తారు, దళిత లీడర్లు దళిత ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు, ఎవరికి మద్దతుగా నిలబడతారు, నాయకులు ఎవరికి మద్దతుగా నిలబడతారు, అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు అన్నీ మీరు చూస్తారు. కాలం చాలా బలమైంది, ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. చూసుకుంటా పోతే అవతల పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు, మనం వేరే దారి ఎత్తుక్కోవాలనే దాంట్లో ఉన్నాను. చాలామంది ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఇప్పుడు చూశారు, ఇంకా చాలామంది చాలా విచిత్రాలు చూస్తారు. విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు, పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు. ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం. మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు, మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ సిటీ ప్రెసిడెంటు, ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు, పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం. అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు. అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా, ఈ ఖాళీ చేసే దిశగా మాత్రం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే మీరే అర్థం చేసుకోవాలి. వాటి చేస్తారు, ఏ సందర్భాన్ని బట్టి రాజీనామా చేస్తారు. ఉన్నాయి కదా, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాలక్రమేణా జరిగే ప్రక్రియ, ఆ ప్రక్రియ ప్రకారం తర్వాత నెమ్మదిగా చెప్తాం, మీ అందరికీ తెలిసేటట్టు చేస్తాం. అప్పుడు ఇది అప్రస్తుతమైన మాటలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు జరగలేదు అప్పుడు మాట్లాడితే బెటర్. ఇప్పుడు దాకా ఏమి నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం మేరకు మీకు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ తిట్టినా సీటు ఇవ్వకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఇప్పుడు చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టడానికి జీవీఎంసీ నేత పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. సెక్షన్ 17A ఏదైతే పెట్టారో దాని మీద నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కావచ్చు, దాంట్లో భాగంగా నిన్న సర్క్యూట్ హౌస్లో మంత్రి అమర్ పెట్టినటువంటి సమావేశం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. 11 కేసుల్లో ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేనంత విధంగా సిబిఐ కేసు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 48,000 కోట్ల రూపాయలకి అక్రమంగా అవినీతి పాల్పడినట్టు సిబిఐ నిర్ధారించినాయి. 11 కేసుల్లో నిందితుడిగా ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఛార్జ్ షీట్ కూడా ఆ కేసుల్లో ఛార్జ్ షీట్ వేశారు. ఇవన్నీ జనసేన పార్టీ నేను చెప్తున్న మాటలో కాదు, ఇది సాక్షాత్తు సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలు. మరి చంద్రబాబు నాయుడు గారి కేసులో ఛార్జ్ షీట్ వేశారు అమర్ గారు, మీకు ఆ మాత్రం చట్టం గురించి తెలీదా? 11 కేసుల్లో నిందితుడిగా ఉండి బెయిల్ మీద ఉండి బాబాయ్ హత్య కేసులో కీలక పాత్ర పోషించినటువంటి మీ నాయకుడు ఈరోజు ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయరు అమర్? సాక్షాత్తు ఈడీ సిబిఐలే నిర్ధారించి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి 48,000 కోట్ల రూపాయల అక్రమాలు పాల్పడ్డాడని చెప్పి తేల్చిన వ్యక్తి, జైల్లో ఉండాల్సిన వ్యక్తి బయట ఎలా తిరగలుగుతా ఉన్నాడు ఆయన? అంటే అమర్కి ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఎన్నాళ్ళు ప్రెస్ మీట్లు కూడా మానేసి ఈ అనకాపల్లి పిల్లి ఏదైతే ఉందో, ఈ అనకాపల్లి పిల్లి నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టి వాగుతా ఉంది.
ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కనీసం దళితులంటే నా ఎస్సీ నా బీసీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో దళిత బిడ్డకి అన్యాయంగా జైల్లో ఉంటే సాక్ష్యం చెప్పడానికి కూడా 10 నిమిషాలు టైం కేటాయించినటువంటి స్థితిలో మీ నాయకుడు నాడని చెప్పి అడుగుతా ఉన్నాం. అక్రమంగా అన్యాయంగా కనీసం సాక్ష్యాన్ని కూడా వెళ్ళకుండా దొడ్డుదారిన ముఖ్యమంత్రి పీఠం చేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ అమర్ ఎందుకు వత్తాసు పలుకుతా ఉన్నాడు? ఇదే చంద్రబాబు నాయుడు అమర్కి కార్పొరేట్ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అమర్ రాజకీయానికి తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ టికెట్ తో రాజకీయ అరంగేట్రం చేయలేదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతోంది. ఇవాళ నువ్వో చంద్రబాబు నాయుడు గారు విమర్శించేది 125 అడుగులు విక్రమ్ అంబేద్కర్ పెడుతున్నాం, దళితుల పట్ల మన చిత్తశుద్ధం చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ యొక్క ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డని చంపేసి పార్సల్ చేసి పంపించిన వ్యక్తిని మీరు పార్టీలో ఉంచుకున్నారు. అంత నీతి చరిత్ర కలిగినటువంటి పార్టీ మీది. అంటే మీకు మంత్రి పదవి ఇచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసం. ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, మీ సీటు కాస్త పోయింది. ఇప్పుడు ఆ సీటు చేజిక్కించుకోవడం కోసం ఇప్పుడు చంద్రబాబుని తిడతా ఉన్నారు మీరు. ఇప్పుడు అది కూడా మీకు సీటు ఇవ్వకపోతే రేపు లోకేష్ ని ఎల్లుండి దేవాన్సిని కూడా తిట్టేటువంటి పరిస్థితికి ఇవాళ మీరు దిగజారిపోయారు. అమర్, ముందర నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు, నీ సీట్ ఎక్కడో చెప్పు. నీ మీట్లు, నీ ప్రెస్ మీట్లు, నీ కటౌట్లు అన్నీ కూడా ముందర నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పాలి. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని ఇలాగ మీరు విమర్శించుకుంటూ పోతే సీట్ వస్తుంది అనుకోవడం మీ అవివేకం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బెయిల్ మీద ఉన్నటువంటి మీ నాయకుడిని జైల్లో పంపించాలి. ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరిచారు. 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు ఒకసారి కూడా ఇవ్వటం వెళ్ళట్లేదు? చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా ఛార్జ్ షీట్ వేశారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజల సమాధానం చెప్పండి. అంతేగాని మీరు అవాకులు చవాకులు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మీకు ఇచ్చినటువంటి మంత్రి పదవి కాస్త ఇక్కడితో మీ రాజకీయ జీవితానికి ఇవాళ శుభం కార్డు వేసినట్టే. ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని, మీ బుద్ధి మార్చుకొని, మీ విమర్శలు మార్చుకొని, మీ నాయకుడు ఏవైతే తప్పుదాలు చేశాడో దానికి మీ జవాబు చెప్పండి. లేని పక్షంలో జనసేన పార్టీ ఈ మంత్రి గుడివాడ ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ఈ యొక్క జనసైనికులు, వీరమహిళలు రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చూపించడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. సిఐడి ఎఫ్ఐఆర్ సరైనదే. ఎట్ ది ఎన్సీబీఎన్ ను జైలుకు పంపడం సమర్థనీయమే. ముందస్తు అనుమతి లేదన్న కారణంతో రిమాండ్ ఉత్తర్వుల్ని కొట్టేయాలన్న ద్విసభ్య బెంచ్. కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నాయుడిపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ న్యాయమూర్తి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ వెంటనే ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని, గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనను విచారించడం చట్టవిరుద్ధమని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదించారు. ఇరు వర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ అక్టోబర్లో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇద్దరు న్యాయమూర్తులు ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 17A చంద్రబాబుకు వర్తించదని, అది 2018కి ముందు జరిగిన నేరం కాబట్టి ఆయనకు గవర్నర్ అనుమతి అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది తీర్పు చెప్పారు. 17A అన్నది ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపులకు ఆస్కారం ఉండకూడదని, వారికి రక్షణగా తెచ్చిన చట్టమే తప్ప అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడే వారిని కాపాడడానికి కాదని త్రివేది స్పష్టం చేశారు.
అరెస్టు ఏదైతే ఉందో దాన్ని అక్రమము అని చెప్పి మేము పేర్కొనలేము. అతను ఏదైతే అరెస్టుని కొట్టివేయండి, నా మీద కేసు క్వాష్ చేయండి అని అడిగారో అది ఆ తీర్పుకి రిలీఫ్, ఆ విధంగా కోరిన రిలీఫ్ని ఇవ్వటం కుదరదని తీర్పులో పేర్కొనడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు వచ్చేటప్పటికి రిమాండ్ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ రిమాండ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని నాన్ ఎస్ట్ అని చెప్పలేము అని చెప్పి పేర్కొనడం జరిగింది. బేలా త్రివేది గారు అయితే 17A ఇతనికి వర్తించదు, 2018 ముందు జరిగిన నేరం ఇది, అట్లాంటి నేరాలకి 2018లో తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ ఇతనికి వర్తించవు, ఇతని అరెస్టు సక్రమమైందే అని పేర్కొనడం జరిగింది. అట్లాగే అన్ని నేరాలకి 17A వర్తించదని, అది నిజాయితీ పరులైన పబ్లిక్ సర్వెంట్స్ కోసం పెట్టిందే తప్ప ఆ యాక్ట్ ఉద్దేశము ఆ యాక్ట్ ప్రకారము అందులో ఉన్న లూప్ హోల్ని తీసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా వాడుకోవటం కూడా కుదరదు అని చెప్పి బేలా త్రివేది గారు పేర్కొనడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు కూడా 17A అతనికి వర్తించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పర్మిషన్ తీసుకొని కేసు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి పేర్కొన్నారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం 17A చంద్రబాబుకి వర్తిస్తుందన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ డిమాండ్ విషయంలో మాత్రం ఏసీబీ తీసుకున్న నిర్ణయాన్ని ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడమే కాకుండా ఏసీబీ కోర్టు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. 17A వర్తిస్తుందని చెప్పిన బోస్ కూడా గవర్నర్ అనుమతితో విచారణ కొనసాగించవచ్చునని పేర్కొన్నారు. చంద్రబాబును ఐపీసీ, పీసీసీ చట్టాలు రెండింటి కింద విచారణ చేపట్టవచ్చునని బేలా త్రివేది అన్నారు. చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపు కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందంటూ టీడీపీతో పాటు టీడీపీ అనుకూల మీడియా చేసిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్టయిందని, ఇది వారికి చెంపపెట్టే అంటున్నారు అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ రెండింటిని న్యాయస్థానం సమర్థించిందని ఆయన అంటున్నారు. చంద్రబాబు అరెస్టు సక్రమమే, చంద్రబాబు రిమాండ్ సక్రమమే, దాని కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం కూడా సక్రమమే. ఇది ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం వారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ సెక్షన్స్ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు మనసులో పెట్టుకొని మాత్రమే, కక్ష సాధింపు కోసమే చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది, చంద్రబాబుని రిమాండ్ చేయించారు, చంద్రబాబుని జైల్లో పెట్టారని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుతో తిప్పికొట్టడం జరిగింది. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిందిగా చీఫ్ జస్టిస్కు నివేదించారు. గాజువాక 70వ వార్డ్ గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో వార్డు అధ్యక్షునిగా పనిచేస్తున్న కీలక నేత కురిటి వెంకట సూరిబాబు గారు ఈరోజు 10:30 గంటలకు జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు గారి చేతుల మీదుగా భారీ ఎత్తున 150 మందితో జనసేన పార్టీలో చేరడం జరిగింది. గాజువాక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని, అందుకే జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు. సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం కోల్పోయిందని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తన అనుచరులతో ముందుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు లంకల మురళీదేవి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాజువాక 70వ వార్డు వైకాపా ముఖ్య నాయకులు కురిటి వెంకట సూరిబాబు మరియు ఆయన అనుచరులు సుమారు 100 మంది గాజువాక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని, అందుకే జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు. సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం కోల్పోయిందని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తన అనుచరులతో ముందుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు లంకల మురళీదేవి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురిటి వెంకట సూరిబాబు. నేను గాజువాక నియోజకవర్గంలో గతంలో రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను వార్డు ప్రధాన కార్యదర్శిగా అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల
ఈరోజు నేను మరి జనసేన పార్టీ ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీలో ఈరోజు చేరుతున్నాం. మా వార్డులోంచి సుమారు 100 మంది మా నాయకులు మరి నున్నం జోజి గారు, సీతన్ అప్పారావు గారు, అలాగే అక్కనాయుడు గారు, సీతన్ సీని గారు, పెట్టా సూరిబాబు గారు, సత్యరాజు గారు, ఐవజ్ గణేష్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, సూర్యనారాయణ గారు తదితరులు, ఇంకా పేర్లు అన్యతంగా భావించొద్దు, వీళ్ళందరితో కలిపి ఈరోజు బలమైన నాయకత్వం కావాలి రాష్ట్రానికి. మరి రాష్ట్రం సంక్షేమ పథకం నడాలన్నా బడుగు బలహీన వర్గాలకు అలాగే ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలన్నింటికి కూడా సామాజిక న్యాయం జరగాలంటే మరి ఒక నాయకుడు కావాలనేది కంపల్సరీ. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్గా మేము అందరం కూడా భావిస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. మేము గత 9 సంవత్సరాల నుంచి మరి పార్టీ పెట్టి ఆయన సొంత డబ్బులతో ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు చేయలేనటువంటి కార్యక్రమాలు. చాలామంది నాయకులు వస్తుంటారు, అందరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ ఈయనకంటూ ప్రత్యేకత అంటూ ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థులు, చాలా యువత కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాష్ట్రంలో మీకు తెలుసు ఆయన ఒక సినిమా హీరోగా ఉండి ఇండస్ట్రీలో ఆయనకు వచ్చిన డబ్బులతోటే రాష్ట్రంలో ఉన్నట్టు రైతులకు మరి 30 కోట్లు సుమారు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు తెలిసినటువంటి విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోటు ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించకపోతే అధికారులను ప్రభుత్వం కూడా రాలేదు. ఆ సమయంలో వెంటనే ఆయన స్పందించి ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే గతంలో కూడా ఉద్దానంలో కిడ్నీ పేషెంట్ల కోసం ఒక మంచినీటి ప్రాజెక్ట్ని అలాగే మంచి హాస్పిటల్ ఒకటి నిర్మించాలని సంకల్పం చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, సంక్షేమ పథకం నడిపించాలి, యువకులకు ఉపాధి కల్పించాలి, మంచి ప్రాజెక్టులు తీసుకురావాలనే మంచి సంకల్పంతో ఆయన ఒక ఆశయంతో జనసేన పార్టీ నిర్మించడం జరిగింది. ఈ పార్టీలో ఈరోజు మేము అందరం కూడా ఇవాళ గర్వంగా మేము ఒక జన సైనికులుగా జాయిన్ అయ్యి ఆ పార్టీ బలోపేతానికి వాళ్ళ ఆశయానికి అనుగుణంగా మేము అందరం కూడా నడుచుకుంటామని, ఆయన గెలుపు కోసం మేమందరం కష్టపడి మన జనసేన పార్టీని గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ వాళ్ళ ఆశయానికి అనుగుణంగా మేము అందరం కూడా ఎటువంటి భంగం కలగకుండా మనం మనస్ఫూర్తిగా పనిచేస్తామని మా వార్డు తరపు నుంచి, మా కార్యకర్తల నుంచి తరపు నుంచి, మా పెద్దల తరపు నుంచి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. స్వాగతం. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన, జనసేన పార్టీ పైన అచంచలమైనటువంటి అభిమానంతో వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని, వారి నాయకత్వంలో పనిచేయాలని మా సోదరులు జీవీఎంసీలో 70వ వార్డు వైసీపీ అధ్యక్షులు, బీసీసీఎల్ అధ్యక్షులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి శ్రీ కురిటి వెంకట సూరిబాబు గారు, వారితో పాటు దాదాపు 100 మంది వైసీపీ కార్యకర్తలు, లేదు అతన్ని అభిమానించే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, తటస్థులు అందరూ కలిపి వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి పూర్తిగా పార్టీ నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నాం. స్వాగతం పలకడమే కాకుండా వారు పార్టీలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తారు. అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇస్తాం. పార్టీలో గాజువాక నియోజకవర్గంలో ఆయన ఒక నాయకుడిగా వారు వెంట వస్తున్నటువంటి నమ్మి వారి నాయకత్వాన్ని బలపరచాలని జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి వారితో పాటు వారి అనుచరులందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ, జనసేన పార్టీ అనేటువంటిది ఒక పవిత్రమైనది. ఈ పవిత్రమైన పార్టీలో జన సైనికుడు అంటేనే అత్యంత విలువైనది, అత్యంత గొప్ప విషయం. ఏ పార్టీలో కూడా సైనికులను అనరు, కార్యకర్తలు అంటారు. కానీ జనసేన మాత్రమే ఈ దేశంలో కార్యకర్తలని జన సైనికులని, మహిళలు అయితే వీర మహిళలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈయన నాయకత్వం త్వరలో అక్కడ మా వార్డు అధ్యక్షులు 70వ వార్డు అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవి గారు, సీనియర్ నాయకులు పార్టీ మా కరి శ్రీకాంత్ గారు, మా సాయి గారు, ఇంక ఇతర వారందరూ నాయకత్వంలో సూరిబాబు గారు కలిసి వారి అనుచరులు కూడా కలిపి 70వ వార్డులో వారికి అత్యంత విలువైనటువంటి, అత్యంత బలం ఉన్నటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి వార్డులో వాళ్ళ కేడర్ అంతటితో త్వరలోనే మరొకసారి మీటింగ్ పెట్టి వారందరూ కూడా పార్టీలోకి తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. వారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తాం, వారిని బలోపేతం చేస్తాం.
వారితో పాటు వచ్చిన వాళ్ళందరూ సగౌరవంగా ఆదరిస్తాం. ఇదే కాకుండా మాకు జనసేన పార్టీలో వలసలు మొదలైనవి. ఎందుకు? ఇక్కడ వార్డు స్థాయి ఒకటే కాదు, నగర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారు. మంగళగిరి ఆఫీసులో ప్రతిరోజు 3-4 నాయకులు, వారు కూడా చిన్న స్థాయి కాదు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇంకా చాలామంది మాజీ పార్లమెంటు సభ్యులు కూడా